ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఇటీవల ఒక బీజేపీ నాయకురాలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. జగన్ వ్యక్తిత్వాన్ని హేళన చేస్తూ ఆ నాయకురాలు మాట్లాడిన తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో రంగంలోకి దిగారు. జగన్పై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని సదరు బీజేపీ నేతకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ బీజేపీ నాయకురాలు తీరుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతోనే లేక ఉనికిని చాటుకోవాలన్న ఆరాటంతో కానీ నోటికొచ్చినట్లు మాట్లాడడం సంస్కారం కాదని హితవు పలికారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడిపై బురద జల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఆయన వెనుక కోట్ల మంది అభిమానులు బలముందని పేర్ని నాని గుర్తు చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చు, కానీ అవి హుందాగా ఉండాలని, పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బీజేపీ నాయకురాలు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడడం మానేసి వ్యక్తిగత దూషణలకు దిగడం వారి దిగజారు రాజకీయాలకు నిదర్శనమని నాని ధ్వజమెత్తారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ నాయకులపై ఆవాకులు చవాకులు పేలితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా జగన్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే బీజేపీ కార్యాలయాలను ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. గతంలో ఎంతోమంది నాయకులు ఇలాగే మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారని, జగన్ను టచ్ చేస్తే రాజకీయంగా సమాధి అవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. విమర్శలకు వేరవని నైజం ఉన్న పేర్ని నాని ఈసారి బీజేపీ టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఇమేజ్కు భంగం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా సహించేది లేదనే స్పష్టమైన ఆ సందేశాన్ని ఆయన పంపారు. కేవలం విమర్శలతోనే సరిపెట్టకుండా ఆ బీజేపీ నాయకురాలు చరిత్రను కూడా నాని బయటపెట్టడం విశేషం. నోరు అదుపులో పెట్టుకోకపోతే మీ సొంత నియోజకవర్గంలో తిరగనివ్వబోమని కూడా హెచ్చరించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వర్సెస్ వైసీపీ యుద్ధం ముదిరి పాకాన పడింది. జగన్ను టార్గెట్ చేసిన బీజేపీ నేతకు పేర్ని నాని ఇచ్చిన కౌంటర్తో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రతిపక్ష నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పే వరకు ఈ పోరాటం ఆగదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మరియు దీనిపై బీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజకీయ వైషమ్యాలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.